నమస్తే, వెల్కమ్ టు యుద్ధం యూట్యూబ్ ఛానల్ ప్రజాపక్షాన్ని మా పోరాటం. మనం ఈ వీడియోలో సెక్యులరిజం అంటే ఏంది, సెక్యులరిజం అసలైన నిర్వచనం ఏంది, సెక్యులరిజం పదం ఎక్కడ పుట్టుకొచ్చింది, మన భారతదేశానికి ఎలా వచ్చింది, మన రాజ్యాంగంలో ఈ సెక్యులరిజం పదాన్ని పొందుపరిచింది ఎవరనేటువంటి పూర్తి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి సెక్యులరిజం పదానికి భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. యూరోప్ దేశంలో ఉద్భవించినటువంటి పదం సెక్యులరిజం. అక్కడ ఉన్నటువంటి చర్చికి, రాజ్యానికి అంటే ప్రభుత్వానికి, మతపరమైనటువంటి చర్చికి వచ్చినటువంటి తలెత్తినటువంటి విభేదాల మధ్య ఈ సెక్యులరిజం అనే పదం పుట్టుకొచ్చింది. అక్కడ పుట్టుకొచ్చినటువంటి ఈ పదం రాను రాను భారతదేశానికి ప్రవేశించింది. రాజ్యాంగం మన భారత రాజ్యాంగం యొక్క ముందు మాట అంటే ప్రవేశికలో ఈ సెక్యులరిజం, సోషలిజం అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టడం, దాంట్లో ఉంచడం జరిగింది. అయితే ఈ సెక్యులరిజం అనే పదానికి సంబంధించినటువంటిది చర్చ రాజ్యాంగం రూపొందిస్తున్నప్పుడే వచ్చింది. అక్కడ రాజ్యాంగ రూపకల్పనలో ఒకరైనటువంటి కేటీ షా గారు ఈ సోషలిజం, సెక్యులరిజం, ఫెడరలిజం అనే పదాలని రాజ్యాంగంలో చేర్చాలని అన్నప్పుడు అప్పుడు అంబేద్కర్ గారు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మరియు నెహ్రూ గారు కూడా దీన్ని వ్యతిరేకించారు. అవసరం లేదు, సెక్యులరిజం అనే పదాన్ని మనం ప్రత్యేకంగా దానిలో చొప్పించాల్సిన అవసరం లేదు, అన్ని మతాలను సమానంగా చూసే ధోరణి భారతదేశంలో ఆల్రెడీ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఈ పదం వద్దని చెప్పేసి వ్యతిరేకించినప్పటికీ ఎవరైతే నెహ్రూ గారు వ్యతిరేకించారో ఆ నెహ్రూ గారి యొక్క కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ గారు మళ్ళీ ఈ పదాన్ని తీసుకొచ్చి ఆ ప్రవేశికలో ఉంచడం జరిగింది. వాస్తవానికి చూసుకుంటే ఈ రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉందో 1948లో రూపొందించినటువంటి ఈ ప్రవేశిక 1948లో రూపొందిస్తే 76లో దీన్ని ఎట్లా సవరణ చేస్తారు, ప్రవేశికలో ఆ పదాన్ని ఎట్లా పెడతారు, అసలు పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా, అంటే ఇవి చాలా ముఖ్యమైన పదాలు. సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు చాలా ముఖ్యమైన పదాలు. ముఖ్యమైన పదాలని మీరు ఒక నియంత్రణకి ఎట్లా దానిలో పొందుపరుస్తారని చెప్పేసి గతంలో చాలా మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. సెక్యులరిజం అనే పదానికి అసలైన నిర్వచనం ఏంటి అనేది తెలుసుకుందాం. సెక్యులరిజం అంటే రాజ్యానికి, మతానికి ఎలాంటి సంబంధం లేదు. మతపరమైనటువంటి కార్యకలాపాల్లో అసలు రాజ్యం అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు. అది ఏదైనా ప్రభుత్వ పథకాలు పెట్టినప్పుడు అన్ని మతాలను సమానంగా చూడాలి అని చెప్పేసి ఇది అసలైన నిర్వచనం. అయితే వాస్తవానికి ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ పదాన్ని వ్యక్తులకు అనువాదించుకున్నారు. భారతదేశానికి వచ్చేసరికి ఒక సెక్యులర్ అంటే అన్ని మతాలను సమానంగా చూసేవాళ్ళు, అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చేవాళ్ళు సెక్యులర్ అని చెప్పేసి. ఇది అసలైన అర్థం ఇది కాదు. వాస్తవానికి రాజ్యానికి, మతానికి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు అనేది అసలైన నిర్వచనము. వ్యక్తులకు అనువాదించబడలేదు, ఇది అసలైన నిర్వచనం కాదని చెప్పేసి చాలా మంది వాదిస్తున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి చదువుకున్న యువతనే ఎక్కువగా, అది ముఖ్యంగా హిందూ యువత 90% మంది హిందువులే సెక్యులర్లు అని చెప్పుకుంటున్నారు. మిగతా 10% మంది మాత్రమే అన్య మతస్థులు, మేము సెక్యులర్లు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఎస్ ఐఎమ్ హిందూ అని ఎవరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎవరైనా చెప్పుకుంటే ఎస్ నేను హిందువుని అని చెప్పుకుంటే వాళ్ళు మతోన్మాదుల కిందకి మారిపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా ఇప్పుడున్నటువంటి సమాజం ఆలోచన చేయాలి. అన్య మతస్థులు ఎస్ ఐఎమ్ ముస్లిం, ఎస్ ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఏం పర్వాలేదు, కానీ ఎస్ ఐఎమ్ హిందూ అని చెప్పుకుంటే మాత్రము నువ్వు ఒక మతోన్మాదిగా తయారవుతా ఉన్నావు అని చెప్పేసి. అయితే వాస్తవానికి ఈ నిర్వచనం పూర్తిగా మన భారతదేశంలో అసలు పాటించడం లేదని చెప్పేసి చాలా వాదనలు నిలబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ మతమైనా సరే, మైనార్టీ మతమైనా సరే, మెజార్టీ మతమైనా సరే, అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పేసి సెక్యులర్ యొక్క అసలైన అర్థం, ఆ భావం కూడా. అయితే ఇక్కడికి వచ్చేసరికి మైనార్టీ మతాలకు సంబంధించినటువంటి వారికి అద్భుతమైన పథకాలు అందిస్తూ మెజార్టీ మతమైనటువంటి హిందువుల దగ్గర డబ్బులు లాక్కునేటువంటి ధోరణి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఎలాగంటే ఎండోన్మెంట్ పేరుతోన మన హిందూ దేవాలయాల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటారు. అక్కడ నేను ఇది తప్పుగా భావించొద్దు. హజ్ యాత్ర పేరిట వాళ్ళు వెళ్తే హజ్ యాత్రకు వెళ్ళే వారికి సబ్సిడీలు ఇస్తూ ఉంటారు. కానీ పండుగలు వచ్చినప్పుడు మాత్రము మన బస్సు ఛార్జీలు, మన హిందువుల పండుగలు వచ్చినప్పుడు బస్సు ఛార్జీలు కావచ్చు, నిత్య సరుకుల ధరలు పెంచడం కావచ్చు, టికెట్ల ధరలు పెంచడం కావచ్చు, లాంటి పనులు చేస్తూ మెజార్టీ మతాన్ని కించపరుస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్నప్పటి నుంచి ఇది కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోవాలి. సెక్యులరిజం అనే పదం యొక్క అర్థం ఇప్పుడైనా అందరూ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా హిందువులు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చదువుకున్న యువత తెలుసుకునే ప్రయత్నం చేయండి. సెక్యులర్ ఎస్ ఐఎమ్ సెక్యులర్ అని చెప్పుకుంటున్నారు. 90% మంది అందులో చెప్పుకునే వాళ్ళు 90% మంది హిందువులే ఉన్నారు. 10% మంది మాత్రమే అన్య మతస్థులు ఉన్నారు. గౌరవించండి, ఇతర మతాలను గౌరవించడంలో
గౌరవించడం తప్పని చెప్పట్లేదు, కానీ మన మతాన్ని కించపరుస్తున్నప్పటికీ మీరు గౌరవిస్తున్నారంటే ఇది చాలా మూర్ఖమైన ధోరణి అని చెప్పేసి, మన సనాతన ధర్మం ఇప్పటికైనా సనాతన ధర్మం కాపాడాలంటే ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మన మతాల గ్రంథాలు చదవండి, అద్భుతంగా అయినటువంటి భగవద్గీత, అసలు మన జీవన విధానం ఎట్లుండాలని చెప్పేటువంటి ఈ భగవద్గీతను కూడా కొంతమంది కించపరుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది మన దేశంలో. మెజార్టీ మతమైనటువంటి హిందువులు ఏం చెయ్యలేక, ఎందుకంటే నేను సెక్యులర్ని, నేను అన్ని మతాలను గౌరవిస్తా, నేను సెక్యులర్ని, వాడు తిట్టినా నేను పడతా, వాడు కొట్టినా నేను పడతా, వాడు నా ఇంటి మీద రాయేసినా నేను పడతా అనేటువంటి ఈ ధోరణి ఏదైతే ఉందో మారాలి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అసలు సెక్యులరిజం అనే పదం వ్యక్తికి అనువాదించబడలేదు, ఇది వ్యవస్థకు సంబంధించినటువంటి పదం అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.